విని చంపకండి, మాంసం తినకండి, అది చాలా పుణ్యం, తింటే పాపం. వదిలేస్తే మంచిది. ఆ అలవాటుని వదలలేం బాబు, మాకు తప్పదండి, కావాలండి, కనీసం అమావాస్య నాడు చేయకండి ఆ పని. అమావాస్య నాడు చేస్తే అమ్మవారికి విపరీతమైన కోపం వస్తుంది. అమావాస్య నాడు అన్ని జీవుల హృదయాల్లో జీవశక్తి బలహీనంగా ఉంటుంది. బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రాణిని చంపకూడదు. వేటాడేవాళ్ళు కూడా పూర్వం రాజులు లేడికి పరిగెట్టడానికి అవకాశం ఇచ్చి వేటాడేవారు. అది దమ్మంటే ఒక చోట నిద్రపోతుంటే బాణం వేయడం కాదు, ఇక్కడ పనికి మళ్ళీవాడు అంటాడు వాడిని. వేటకి నిబంధనలు ఉన్నాయి. నిద్రపోతుంటే బాణం వేయకూడదు, లేడి నీళ్లు తాగుతుంటే బాణం వేయకూడదు, అన్నం తింటుంటే బాణం వేయకూడదు, మరో ఆడలేడితో కలిసి ఉంటే బాణం వేయకూడదు. పాండురాజుకి అందుకే శాపం వచ్చింది. వేటకి నిబంధనలు ఉన్నాయండి. ఆ 2 లేళ్ళు ఆనందంగా ఉన్నాయి. ఆ సమయంలో బాణం వేయకును, వాగో ఓ పావుగంట ఆగు, తర్వాత బయటకు వస్తారు, అప్పుడు చంపుకో కావాలండి. ఆ ఆనందంలో ఉండగా వేయకూడదు. వాల్మీకి రామాయణం అలాగే పుట్టింది కదా. 2 క్రౌంచ పక్షులు ఆనందంగా జంటలుగా ఉన్నాయి, ఏవో సరసాలు ఆడుకుంటున్నాయి. అప్పుడు వీడు బాణం వేశాడు, ఒకటి చచ్చింది. వాల్మీకి కోపం